హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సుష్మా చెప్పిన ప్లానును అమలు చేయటానికి ఇందుమతి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. ఇందుమతి రాకను గమనించిన ఆమె తల్లి, రా ఇందు, కొంచెం ఈ బట్టలు మడతలు వేసేయ్ అని చెబుతూ ఆమె ఇంతకు ముందు మడతలు వేసిన కొన్ని బట్టలను బీరువాలో సర్దుతూ చెబుతుంది పార్వతి. అమ్మా, అదెంత పని, ఒక నిమిషంలో చేసేస్తాను అని ఇందుమతి మడతలు పెట్టడం మొదలు పెడుతుంది. అమ్మా అని పిలుస్తుంది. చెప్పిందు అంటుందామె. మళ్ళీ అమ్మా అని పిలుస్తుంది ఇందుమతి. ఆ, ఏంటో చెప్పవే, నాకు ఇంకా చాలా పనులున్నాయి అంటుంది ఇందుమతి తల్లి పార్వతి. ఆ, అమ్మా, మా ఫ్రెండ్ సుష్మా ఉందిగా, వాళ్ళక్కకి పాప పుట్టింది. రేపు పేరు పెట్టటం, నన్ను కూడా రమ్మంటుంది. సరదాగా వెళ్తానమ్మా ప్లీజ్ అంటుంది. అవునా, సరే, దానికి అంత బ్రతిమలాడటం ఎందుకు, చూసి నేర్చుకో. ఎలాగో ఒక సంవత్సరంలో నీకు కూడా అనుభవంలోకి వస్తుంది కదా అంటూ, ఇంతకీ ఎన్ని గంటలకు అంటుందామె. ఉదయం 9 గంటలకు. నేను మధ్యాహ్నం భోజనం చేసేసి వస్తానమ్మా అంటుంది ఇందుమతి. నాన్నకు చెప్పమ్మా కొంచెం అంటుంది. పర్వాలేదులే, నేను చూసుకుంటాను అని ఆమె తల్లి భరోసా ఇవ్వటంతో ఇందుమతి ఊపిరి పీల్చుకుంటుంది. హమ్మయ్యా, సుష్మా ఇచ్చిన ఐడియా పనిచేసింది అని మనసులో అనుకుంటుంది. ఆ రోజు రాత్రి కొంచెం వేగంగానే నిద్రపోయి ఉదయాన్నే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి దేవునికి దండం పెట్టుకుని హాల్ టికెట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్కు బయలుదేరుతుంది ఇందుమతి. అక్కడ తనను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని కొంచెం కవర్ చేసుకుంటుంది. ఆటో తిన్నగా ఎగ్జామ్ సెంటర్ గేటు ముందు ఆగుతుంది. ఆటో నుంచి బయటకు చూసేసరికి వందలాది మంది ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వారిని చూసిన ఇందుమతికి కొంచెం టెన్షన్ కలుగుతుంది. అందరూ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్లా కనిపిస్తారు. వారితో పోలిస్తే తాను ఇంట్లో కూర్చుని చదివిన ఒక సాధారణ అమ్మాయినని అనుకుంటుంది. కానీ తనలోని పట్టుదల, ఇంతకాలం పడిన శ్రమ ఆమెకు ధైర్యం ఇస్తాయి. నేను బాగా చదివాను, తప్పకుండా నేను విజయాన్ని సాధిస్తాను అని తనలో తాను అనుకుంటుంది. పరీక్ష హాల్లోకి వెళ్ళగానే ఆమె భయం కాస్త తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే మొదట్లో కొంచెం కంగారు పడ్డా ఆ తర్వాత ప్రశాంతంగా ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వటం మొదలు పెడుతుంది. తనకు రాత్రి పగలు కష్టపడి చదివిన ప్రతి అంశం గుర్తుకు వచ్చేది. ఆమె చాలా వరకు సరైన సమాధానాలను గుర్తించగలుగుతుంది. టైంకి ఎగ్జామ్ని పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో బయటకు వస్తుంది. పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం నిరీక్షణ అనేది ఒక పెద్ద సవాలు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇందుమతికి టెన్షన్ పెరుగుతుంది. తను ట్యూషన్లు, ఇంటి పనులు చేస్తూనే ఆమె రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉండేది. కృష్ణ అప్పుడప్పుడు వచ్చి పెళ్లి గురించి మాట్లాడి వెళుతూ ఉండేవాడు. అతని మాటలకు ఇందుమతి నవ్వుతూ అడపాదడపా సమాధానం చెబుతూ ఉండేది. ఆమె మనసంతా ఎంఆర్ఓ కలను ఎలా నిజం చేసుకోవాలనే దానిపైనే ఉండేది. కొన్ని వారాల తర్వాత గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలవుతాయి. ఆ వార్త తెలియగానే ఇందుమతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన పేరు రిజల్ట్ లిస్టులో ఉంటుందో లేదో అనే ఆమె భయపడుతూ ఉంటుంది. వెంటనే ఆమె తన ఫ్రెండ్ సుష్మాకి కాల్ చేస్తుంది. హలో సుష్మా అని కొంచెం వణుకుతున్న గొంతుతో అంటుంది ఇందుమతి. హే ఇందు, ఇందు, నీ పేరు ఉందే, నువ్వు క్వాలిఫై అయ్యావు, నీ రోల్ నెంబర్ లిస్ట్లో ఉంది అని సుష్మా కంగారుగా గబగబా ఆనందంతో పెద్దగా అరుస్తూ చెబుతుంది. ఆ మాట వినగానే ఇందుమతి గుండెల్లో ఒక ఆనందపు జలపాతం ఉప్పొంగుతుంది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి.
తన కష్టం వృధా కాలేదని, తన లక్ష్యం వైపు తొలి అడుగు విజయవంతంగా పడిందని ఆమెకు అర్థమవుతుంది. అది ఆమె బయటకు చెప్పుకోలేని రహస్య విజయం. తన తల్లిదండ్రులకు, తన అన్నయ్య హరికి, తనకు కాబోయే భర్త కృష్ణకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయిన ఇందుమతిని, ఏమే ఇందు, ఏంటి, ఏం మాట్లాడవు అంటుంది సుష్మా. ఆ, చాలా హ్యాపీగా ఉంది సుష్మా. మరి నువ్వు అని అడుగుతుంది. నేను కూడా క్వాలిఫై అయ్యాను. ఇది పర్వాలేదు. అసలైనది మెయిన్స్ ఉందిగా, అక్కడ నా వల్ల కాదు ఇందు. నేను మెయిన్స్ కొట్టడం కొంచెం కష్టమే అని చెబుతూ, నేను మీ ఇంటికి వస్తాను రిజల్ట్ను జిరాక్స్ తీసుకుని, సరేనా అని సుష్మా అంటుంది. ఆ, సరే సుష్మా, థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత చెప్పినట్టుగానే సుష్మా రిజల్ట్ను జిరాక్స్ తీయించి ఇందుమతికి తీసుకువచ్చి ఇస్తుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక ఇందుమతి తన ప్రిలిమ్స్ ఫలితాల లిస్టులో తన రోల్ నెంబర్ చూసుకుంటూ చాలాసేపు గడుపుతుంది. ఆ లిస్టులో కేవలం పేర్లు ఉన్న పట్టిక కాదు, అది ఆమె కలకు జీవం పోసిన మొదటి సాక్ష్యమని ఆమెకు తెలుసు. అది కేవలం మొదటి మెట్టు మాత్రమే. మెయిన్స్ పరీక్ష చాలా టఫ్గా ఉంటుంది, కానీ ఈ విజయం నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది అని తన మనసులో అనుకుంటుంది ఇందుమతి. తన గెలుపుకు మురిసిపోతూ అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు ఇందుమతి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వటంతో మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతూ ఉంటుంది. తన జీవితంలో అత్యంత కీలకమైన 6 నెలల్లో ఉంది ఆమె. తన చదువు లక్ష్యం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. సత్యనారాయణ తన కూతురి ఇందుమతి ఎంత బాగా చదివినప్పటికీ ఆమెను చదివించటానికి డబ్బు సరిపోదు అని చెప్పి ఆమె చదువును మాన్పించి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాడు. కానీ కొడుకు హరి విషయంలో సత్యనారాయణ ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. ప్రస్తుతం హరి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంటెక్ రాజమండ్రి కాలేజీలో ఒక పెద్ద హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. హరి సంక్రాంతి సెలవులకు ఇంటికి వస్తాడు. హరి హాస్టల్ నుండి ఇంటికి వస్తే ఇంట్లో అంతా పండగే. సత్యనారాయణ, పార్వతి ఎంతో సంతోషిస్తారు. ఇందుమతి కూడా తన అన్నయ్యను చూసి సంబరపడిపోతూ ఉంటుంది. కానీ లోపల ఒక విధమైన ఆందోళన. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని భయం ఆమెలో ఉంటుంది. సెలవులకి ఇంటికి వచ్చిన హరి మాత్రం ఎక్కువ సమయాన్ని తన ప్రాజెక్టులను పూర్తి చేయటానికే గడుపుతూ ఉంటాడు. సాయంత్రం సమయంలో అలా బయటికి వెళ్ళి తన చిన్ననాటి ఫ్రెండ్స్తో కొంత టైం స్పెండ్ చేసి వస్తూ ఉండేవాడు. ఒకరోజు హరి తన ప్రాజెక్టు కోసం ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ బుక్కును తనతో పాటుగా బ్యాగ్లో ఉంచుకుని తీసుకువస్తాడు. కానీ ఆ బుక్ తన బ్యాగ్లో కనిపించదు. అరే, నా బుక్ ఎక్కడికి పోయింది, దానిని ఎక్కడ పెట్టి ఉంటాను అంటూ తన గది అంతా వెతకటం ప్రారంభిస్తాడు. అప్పుడే అతని చూపు ఇందుమతి పుస్తకాలు ఉన్న టేబుల్పై పడుతుంది. ఇందుమతి టేబుల్పై ఉన్న పుస్తకాలలో కానీ కలిసి ఉందేమో అనుకుని హరి పుస్తకాలు ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఇందుమతి టేబుల్పై అడ్డదిడ్డంగా కొన్ని పుస్తకాలు ఉంటాయి. అందులో కొన్ని పుస్తకాలు తనవేనని హరి గుర్తిస్తాడు. వాటిని లైన్లో సరిచేస్తూ ఉండగా పుస్తకాల మధ్యలో నుండి అతని చేతికి ఒక తెల్ల కాగితం తగులుతుంది. ఏంటి ఆ పేపరు అని అనుకోకుండా చూడగానే హరి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల జాబితా. అందులో ఇందుమతి పేరు, రోల్ నెంబర్ మరియు క్వాలిఫైడ్ అని స్పష్టంగా ఉంటుంది. దానిని చూసిన హరికి ఒక్కసారిగా కళ్ళు బయ్యర్లు కమ్మినట్లు అవుతుంది. ఇందు గ్రూప్స్ పరీక్ష ప్రిలిమ్స్ పాస్ అయ్యిందా, అది కూడా ఇంట్లో ఎవరికీ తెలియకుండా అని అతను మనసులో ప్రశ్నలు మెరుపుల్లా మెరుస్తూ ఉండగా అతని కోపము నరనరాన్న వ్యాపిస్తుంది. తన తండ్రి చదువు విషయంలో ఎంత మొండిగా ఉంటాడో
ఇందుమతి పెళ్లిని ఎంత పట్టుదలగా కుదిరించాడో అతనికి తెలుసు. కాబట్టి వీటన్నిటినీ ఆలోచిస్తున్న హరి ఒక్కసారిగా కోపంగా ఆ పేపరుని చేతిలో పట్టుకుని ఇందు అని గట్టిగా అరుస్తాడు. వంటగదిలో తన తల్లికి సహాయం చేస్తున్న ఇందుమతి తన అన్నయ్య హరి మాట వినిపించటంతో పరుగున తన గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చిన ఇందుమతి హరి చేతిలోని పేపరు చూసి ఆమె ముఖం పాలిపోతుంది. అన్నయ్య అని వణుకుతున్న స్వరంతో అంటుంది. ముందు నువ్వు రూమ్ డోర్ క్లోజ్ చెయ్యి అని గర్జించినట్లు చెబుతాడు. ఇందుమతి అతడు చెప్పినట్లే డోర్స్ క్లోజ్ చేసి హరి ఎదురుగా నిల్చుంటుంది. నువ్వు ఎందుకింత పని చేసావు విందు? నాన్న వద్దు అన్న తర్వాత కూడా ఇలా ఎందుకు చేశావు? ఇదిగో చూడు, ఈ పేపర్ నాన్నకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో నువ్వు కనీసం ఊహించగలిగావా? ఆయన నీ పెళ్లిని వాయిదా వేయటానికి ఒప్పుకుంది నీ కోసమని కాదు, బావ వాళ్ళ లారీ వ్యాపారం కోసం. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తున్నావని తెలిస్తే మన ఇంటికి అప్రతిష్ట తీసుకువస్తున్నావేమోనని ఆయన ఎంత బాధపడతారో తెలుసా అంటున్న హరి గొంతులో కోపం, ఆందోళన స్పష్టంగా వినిపిస్తాయి. ఇలా హరి తన కుటుంబ పరువు, తన తండ్రి మాటలను గుర్తు చేస్తాడు. హరి మాటలు వినని ఇందుమతి కళ్ళ నిండా నీళ్లతో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. తన రహస్యం బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆమెది. అయితే ఇందుమతి లోపల ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక దాచటం అనవసరం అనుకుంటుంది. అవునన్నయ్య, నేను చేశాను. నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మరి ఇందుమతి మాటలకు హరి ఏ విధంగా స్పందిస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నేను ఇంకా ఉత్సాహంగా వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాను. ఈ స్టోరీకి సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.